రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 27న ఆలయ పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణం అనంతరం పూర్ణాహుతి, సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. సుమారు 1,00,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో టెంట్లు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, అన్నప్రసాదం వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. భక్తుల రాకపోకల కోసం రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కళ్యాణం శివార్చన వేదికపైనే జరుగుతుందని భక్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అధిక సంఖ్యలో తరలి రావాలని అర్చకులు కోరారు. వేములవాడలో మనందరికీ తెలుసు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో మనం భీమేశ్వర ఆలయంలో కూడా బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తూ భక్తులందరికీ చేరువ అవుతున్నాము. మరి మనకందరికీ తెలుసు నవరాత్రి ఉత్సవాలు శ్రీరాముని కళ్యాణం సందర్భంగా శ్రీరామనవమి నుంచి మొదలుపెట్టి 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. మనందరికీ తెలుసు ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు, రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా ఏకాంత సేవలు జరుగుతున్నాయి. అలాగే మనం శివ కళ్యాణం ఏదైతే జరుపుకున్నామో ఆ శివ కళ్యాణం అట్లాగే మనం ఫైర్ సర్వీస్ వాళ్ళని కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ రెవెన్యూ, పోలీసు సహకారంతో మనం ఈ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకోబోతున్నాము. అలాగే అదే రోజు కళ్యాణం పిదప సాయంత్రము మనకు రథోత్సవాన్ని కూడా మనం జరుపుకోబోతున్నాము. ఆ రథోత్సవం యథావిధిగా మనం శివ కళ్యాణం రోజున జరుపుకున్నట్టుగా, శివ కళ్యాణం సందర్భంగా జరుపుకున్నట్టుగా మనం రథోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాము. ఆ రథోత్సవానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున మనం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులు శివ కళ్యాణంలో పాల్గొనడమే కాకుండా రథోత్సవంలో కూడా పాల్గొనాలని తెలియజేస్తూ ఓం నమ శివాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో అనాదిగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుతున్నాము. అందులో భాగంగా అదేవిధంగా కొన్ని అపోహలు ఉన్నాయి. భీమేశ్వరాలయం దగ్గర చేస్తారేమో, లేకుంటే అటుపక్కకు చేస్తారేమో, ఇటుపక్కకు చేస్తారేమో, ఏది లేదండి. ఇదివరకు శివ కళ్యాణోత్సవం ఏ విధంగా అయితే జరపబడిందో అదే స్థలములో శ్రీ రామ కళ్యాణం కూడా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. కనుక భక్తులు సంయమనాన్ని పాటించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.